హాయ్ స్టూడెంట్స్, బీఎస్సీ నర్సింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అనే సిరీస్లో 4వ వీడియోకు స్వాగతం. ఈ వీడియోలో కూడా మీకు యాజ్ ఇట్ ఈస్గా ఎనాటమీ అండ్ ఫిజియాలజీ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ 2 క్వశ్చన్లు, అలాగే 5 మార్క్స్ 1 క్వశ్చన్ అయితే చెప్తాను అన్నమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో 3 వీడియోలు అప్లోడ్ చేశాం. ఒకసారి ఎవరైనా చూడకపోతే వీళ్ళు ఒకసారి చూడండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్టే నన్ను ఎక్కువ వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తుంది. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే అనాటమికల్ పొజిషన్. ఇది అయితే చాలా 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 రిపిటేటివ్ క్వశ్చన్ అనమాట. సో చాలా సార్లు అయితే రిపీట్ అయ్యింది, అందుకే చెప్తున్నా. సో మీరు దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ అనాటమికల్ పొజిషన్ అని రాసి దీని డెఫినేషన్స్ రాసేయాలన్నమాట. సో దీని డెఫినేషన్ రాసి ద స్టాండర్డ్ అనాటమికల్ పొజిషన్ ఈజ్ అని రాసి ఒక 5 పాయింట్స్ చిన్నగా స్మాల్గా ఉంటాయి, ఆ 5 పాయింట్స్ కూడా రాసేయాలి. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, ఇది డెఫినేషన్, అలాగే ఇవి 5 పాయింట్స్. ఈ డెఫినేషన్ 5 పాయింట్స్ రాసేస్తే మీకు 2 మార్క్స్ అనేవి పడిపోతాయి అన్నమాట. సో మెయిన్గా మీరు అందులో 6 పాయింట్స్ ఉన్నాయి కదా, 6 పాయింట్స్ రాయలేకపోయినా సరే మినిమం 5 పాయింట్స్ అయినా రాయాలన్నమాట. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో కొంచెం పెద్దగా ఉందని ఏమనుకోవద్దు, నేర్చేస్తే చాలా సింపుల్గానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. సెకండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే కార్పస్ లూటియం. దీని గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఇంటర్లో బైపీసీ చదివి ఉంటారు కాబట్టి మ్యాక్సిమం దీని గురించి బాగా తెలిసిపోయే ఉంటుంది. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నా కదా, కార్పస్ లూటియం అంటే దీని డెఫినేషన్ రాయాలన్నమాట. సో రాసి కొంచెం మ్యాటర్ కింద కూడా రాసేస్తే 2 మార్క్స్ అనేవి పడిపోతాయి. మ్యాక్సిమం వాడు ఏం చూస్తాడంటే కార్పస్ లూటియం డెఫినేషన్ చూస్తాడు, అది మీరు సరిగ్గా రాస్తే మ్యాక్సిమం మార్కులు వేస్తాడు. కానీ మీకు ఇంప్రెషన్ ఉండాలని మీకు కింది వీడియోలోనే చెప్పా కదా, ఇంప్రెషన్ కోసం ఈ కింద ఉండే పాయింట్స్లలో కొంచెం చదివి చిన్న చిన్న పాయింట్స్ 2 రాస్తే సరిపోతుంది అన్నమాట. ఈ కార్పస్ లూటియం క్వశ్చన్స్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఇగ్నోర్ అయితే చేయొద్దు. సో ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడని చూస్తే ఫస్ట్ అనాటమికల్ పొజిషన్ నుంచి చూద్దాం. వాట్ ఈజ్ అనాటమీ అని 2 మార్క్స్కి అయితే అడుగుతాడు. అలాగే కార్పస్ లూటియం కూడా అంతే, డిఫైన్ కార్పస్ లూటియం అని అడుగుతాడు అనమాట. సో మీకు ఈ 2 క్వశ్చన్స్ వచ్చేసాయని అనుకుంటున్నాను. రాకపోయినా పర్వాలేదు, ఒక బుక్ పైన పెన్తో రాసుకొని నేర్చేసుకోండి. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. 5 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, చిన్నగా ఉన్న నుంచి స్టార్ట్ చేద్దామని, ఎందుకంటే మీకు బాగా అర్థం అవ్వాలి, అగైన్ నేర్చుకోవడానికి సింపుల్గా ఉంటుంది. అలాగా మనం పెద్ద వరకు వెళ్దాం. సో ఫస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఏదైనా చిన్నగా ఉంది అంటే మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ డిఫరెన్సెస్ అని. సో సెకండ్ 2 మార్క్స్ ఏదైనా చిన్నగా ఉందంటే అనాటమికల్ బాడీ ప్లేన్స్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది కూడా మ్యాక్సిమం నాకు తెలిసి 4 to 5 టైమ్స్ రిపీట్ అయింది. సో మీకు అర్థమయ్యి ఉంటుంది అంత ఇంపార్టెంట్ అని. సో దీని ఆన్సర్ ఏంటంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇదే అనాటమికల్ బాడీ ప్లేన్ అంటే ఏంటని డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ రాసి అనాటమికల్ బాడీ ప్లేన్ టైప్స్ రాస్తారనమాట. టైప్స్ 4 ఉంటాయి: మిడ్ సజిటల్ ప్లేన్, పారాసజిటల్ ప్లేన్, ఫ్రంటల్ ప్లేన్, ట్రాన్స్వర్స్ ప్లేన్. ఈ 4 ప్లేన్స్ని కూడా మీరు వివరించాలి. సో ఈ 4 ప్లేన్స్ రాసి వాటి యొక్క ఇవి రాయాలన్నమాట. సో మీకు ఇక్కడ కొంచెం సింపుల్గానే ఉంది, ఆ సింపుల్గానే నేర్చుకోండి. అలాగే దీని డయాగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో ఆ డయాగ్రామ్స్ నేను ఇదిగోండి పేపర్ మీద వేసి చూపిస్తాను. సో ఈ 4 డయాగ్రామ్స్ అన్నమాట. ఇది మిడ్ సజిటల్ ప్లేన్, ఇది పారాసజిటల్, ఇది ఫ్రంటల్ అండ్ ఇది ట్రాన్స్ఫర్. సో ఈ 4 డయాగ్రామ్స్ కూడా మీరు వేస్తే కొంచెం మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. మెయిన్లీ ఈ వీడియోని మీ ఫ్రెండ్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మనకు రీచ్ గురించి కింది వీడియోలో మాట్లాడుకున్నాం కదా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే చాలామంది స్టూడెంట్స్ 3 డేస్కి ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. నాకు చేయాలనే ఉంది, బట్ మై వర్క్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏం పర్వాలేదు, ట్రై చేస్తాను. మీ సపోర్టే నన్ను ప్రోత్సహిస్తుంది అని చెప్పా కదా. సో అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.